అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మన సమాజంలో కొంతమంది అత్యుత్సాహమైనటువంటి పేరెంట్స్ ఉంటారు. అంటే తాము మిగతా తల్లిదండ్రుల కంటే మెరుగ్గా ఆలోచిస్తున్నామని, పోటీ ప్రపంచంలో తమ పిల్లల్ని తన మిత్రుల సహచర పిల్లల కంటే ముందు వరుస నిలబెడుతున్నామని చెప్పి ఎప్పుడు అనుకుంటుంటారు. వాళ్ళ ఆలోచన ధోరణి ఎట్లుంటుందంటే అన్నిటికంటే వేగంగా స్పందిస్తుంటారు. తాము తెలివిగా ప్రవర్తిస్తాం అనుకుంటారు, కానీ చాలా సందర్భాల్లో తప్పటడుగులు వేస్తుంటారు. ఉదాహరణకు, పిల్లలు కొద్ది క్లాసెస్ థర్డో ఫోర్తో రాగానే శ్రీ చైతన్య టెక్నో స్కూల్, నారాయణ ఒలింపియాడ్ స్కూల్, కేకేఆర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇట్లాంటి స్కూల్స్లో కుక్కేస్తుంటారు. వాళ్ళ దానిలో ఉండే ఐఐటి బ్రాంచ్ల సెక్షన్స్లో టాప్ సెక్షన్లో వేస్తుంటారు. అంటే దానిలో ఐపీఎల్, ఈటెక్నో, ఇంకా ఐపీఎల్, ఇంకేవో పేర్లు, సి బ్యాచ్, ఏవో రకరకాల విచిత్రమైన పేర్లు పెట్టి వాడు సొమ్ము వేసుకుంటాడు. ఆ ట్రాప్లో వెళ్ళి పడిపోయి అన్నిటికంటే ఎక్కువ ఫీజుగా దానిలో వేస్తుంటారు. సో 6th క్లాస్ నుంచి పొద్దున్న నుంచి రాత్రి దాకా వాడికి జీవితం లేకుండా, ఆటలు లేకుండా, ఒక సెన్సిటివిటీ లేకుండా, లలిత కళలు లేకుండా, ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా, ప్రపంచ జ్ఞానం లేకుండా, జీకే లేకుండా, దేశభక్తి లేకుండా, సంస్కారం లేకుండా వాడిని కుక్కేసి పొద్దున్న నుంచి రాత్రి దాకా రెస్ట్ లేక చదువుతుంటే ఆనందపడిపోతుంది. ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ అన్ని స్కూల్లో చేస్తే మిడిసిపడిపోతుంటాడు. తాము ఏదో అధిగ్రం అయిపోయినట్టు, తాము ఏదో సక్సెస్ సాధించినట్టు, తాము తెలివైన నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు? 10th క్లాస్ అయిపోయిన అందరికంటే ముందు సెప్టెంబర్ అక్టోబర్లోనే మాదాపూర్ వెళ్ళి దానిలో బ్యాచ్, ఆ కావూర్ హిల్స్, ఏదో శారదానో సరస్వతో ఏదో, నాకు ఆ పేర్లు తెలియదు, విచిత్రమైన పేర్లో ఒక అపార్ట్మెంట్లో తీసుకుపోయి అన్నిటికంటే ముందే 2.5-3 లక్షలతోటి వాడిని అక్కడ వేసేస్తుంటాడు. సెలవులో కూడా ఇంటికి రానివ్వకుండా, సమ్మర్ వెకేషన్స్ లేకుండా, ఎలాంటి మీకు రెస్ట్ లేకుండా అస్తమానం వాళ్ళు చదివి వాళ్ళని డిప్రెస్ చేసే వరకు ఆ కాలేజ్ నిద్రపోవు. ఆ తర్వాత జేఈ ర్యాంక్ వస్తుంది. మెజారిటీ వాళ్ళకి ఇక్కడో ర్యాంక్ వస్తుంది. ఆ తర్వాత జేఈ 2 జనవరి ఏప్రిల్ కాగానే అందరికంటే ముందుగా ఏం చేస్తుంటారు? అందరికంటే ముందు ఏప్రిల్ కాగానే ఎప్పుడైతే సెకండ్ మెయిన్స్లో సరిగా రాయారో వెంటనే ఎంసెట్ కాలేజ్ వైపు వెళ్తుంటారు. ఎంసెట్ కాలేజ్ అందరికంటే ముందు సిబిఐటి ఎంత, విఎన్ఆర్ ఎంత, వాసవి ఎంత, నారాయణ ఎంత, నానా బీబర్ నుంచి తిరిగి అందరికంటే ముందే మళ్ళీ 10-15 లక్షలు కట్టి సీట్ తెచ్చుకుంటారు. ఈ మొత్తంలో ఒక హేతుబద్ధత ఉండదు. పిల్లలకు సూట్ అవుతుందో తెలియదు, ఫెయిల్యూర్కు కారణం ఏంటో తెలియదు, పిల్లల యొక్క సహజ సామర్థ్యాలు తెలియదు. చివరికి స్టూడెంట్స్కు సక్సెస్ దక్కదు, సుఖము దక్కదు, ఆనందం దక్కదు. వాళ్ళు వీడు అందరికీ చెప్తుంటాడు, నేను సిబిఐటీలో 15 లక్షలు పెట్టుకున్నాను, నేను విఎన్ఆర్లో 12 లక్షలు పెట్టుకున్నాను, నేను వాసవిలో 10 లక్షలు పెట్టుకున్నాను, నువ్వు తీసుకో చుట్టుపక్కల అందరినీ చేర్పిస్తాడు. వీడి పిచ్చి పైత్యం చుట్టుపక్కల వాళ్ళందరికీ నొబ్బుతుంటాడు. మిత్రులారా, కాస్త బుద్ధి జ్ఞానంతో ఆలోచించండి. దయచేసి నేను పరుషంగా మాట్లాడుతుంటే ఏమనుకోవద్దు, నేను ప్రేమతో చెప్తున్నా. సరే, అవన్నీ జరిగిపోయినాయి. ఇప్పటిదాకా నా అంత నుంచి మాట్లాడింది, ఎందుకంటే గతానికి వెనక తీసుకోలేము. శ్రీ చైతన్య స్కూల్లోకి వెళ్ళి తీసేసి మళ్ళీ పబ్లిక్ స్కూల్లో మనం పిల్లడమే సాధ్యం కాదు. జరిగిపోయినటువంటి గతాన్ని, నష్టాన్ని పూరించే సాధ్యం కాదు. కనీసం ఇప్పుడు ఎంసెట్లో మేనేజ్మెంట్ కాలేజీలో సీట్ల గురించి నేను ఆలోచిస్తున్నాను. మిత్రులారా, 2020లో సీట్లు దాదాపు 2 నుంచి 4 రెట్లు ఒక కాలేజీలో సీట్లు పెరిగాయి. సగటు ఒక కాలేజీలో కంప్యూటర్ సీట్లు 600 నుంచి 1200 వరకు సీట్లు ఉన్నాయి. మిత్రులారా, దాదాపు హైదరాబాద్, తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలో ఒక 50,000 కంప్యూటర్ సైన్స్ సీట్లు ఉన్నాయి. మొత్తం సీట్లు సుమారు 80% సీట్లు కంప్యూటర్ సైన్స్ దాని యొక్క అలైడ్ కోర్సెస్ ఉన్నాయి. అసలే రిసెషన్ సమయం, ప్లేస్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మీరు కంప్యూటర్ సైన్స్ 100 సీట్లు ఉన్నప్పుడు మీరు 100 మంది ప్లేస్మెంట్, 50 మంది ప్లేస్మెంట్ తీసుకుంటే, మీరు సీట్లు 1000 మందిని పెంచుకుంటే దానికి ప్రపోర్షనల్గా 500 మంది ప్లేస్మెంట్స్ తీసుకుంటారా? 500 మందికి ప్లేస్మెంట్స్ వస్తుందా? మిత్రులారా, మీరు మేనేజ్మెంట్ సీటు వెళ్ళి మళ్ళీ ఒకసారి తప్పు నిర్ణయం తీసుకుంటున్నారు.
కాస్త హేతుబద్ధతలు ఆలోచించారు. మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు, కానీ చాలా సందర్భాల్లో మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. 10 లక్షలు సగటుగా 12 లక్షలు మేనేజ్మెంట్ సీటు, ఫీజు ఒక 6 లక్షలు, హాస్టల్ ఒక 5 లక్షలు, మొత్తం కలిపి 25 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వచ్చే స్కిల్స్ ఏం లేవు. మీరు మొత్తం కలిపి 17-18 లక్షలు కడుతున్నారు, కానీ చాలామంది కట్టేది 6 లక్షలే, 4 లక్షలే. కానీ అనేక మంది ఫీ రీఎంబర్స్మెంట్, ఆ ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వడు, వీడు ఫ్యాకల్టీ శాలరీ ఇవ్వలేడు. దానివల్ల నాసిరకం ఫ్యాకల్టీ పెట్టే పరిస్థితి ఎంసెట్ కాలేజీలో వచ్చింది. మరి నాసిరకం ఫ్యాకల్టీ పెట్టి గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా కేవలం మీలాంటి కొంతమంది దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటే మాత్రం కాలేజ్ స్టాండర్డ్ ఇలా పెరుగుతుంది. 1000 మంది కంప్యూటర్ సైన్స్ సీట్లు విద్యార్థులు ఫైనల్ ఇయర్లో ఉంటే ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? కాలేజీల ఆధారంగా ప్లేస్మెంట్ తీసుకునే పరిస్థితి క్రమంగా కనుమరుగవుతున్నారు. అందుకని ఐఐటి బాంబేలో 36% మందికి ప్లేస్మెంట్ రావడం లేదు వార్త అనేక మంది మధ్యతరగతి తల్లిదండ్రుల హృదయాల్లో కలవరానికి గురి చేసింది. అనేక టాప్ కాలేజీల్లో మీకు ప్లేస్మెంట్స్ లేవు, స్కిల్ ఆధారంగా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఐఐటీలో ప్లేస్మెంట్ రాకపోయినప్పుడు రాని పరిస్థితుల్లో అనేక ప్రైవేట్ కాలేజీల్లో, మంచి కాలేజీల్లో, ప్రైవేట్ యూనివర్సిటీస్లో, కొన్ని నవతరం కాలేజెస్లో ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. స్కిల్ ఆధారంగా ప్లేస్మెంట్ ఇస్తున్నారు. కాలేజ్ ఆధారంగా ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి తెలియగా తగ్గుతూ స్కిల్ ఆధారంగా ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి అవుతుంది. డెమోక్రటైజేషన్ ఆఫ్ ప్లేస్మెంట్ జరుగుతుంది మిత్రులారా. కాబట్టి కాలేజ్ ఎలా వస్తుంది, కాలేజీలో యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది, బ్రాంచ్ పాత్ర ఎంతవరకు ఉంటుంది, నిజానికి వీటన్నిటికంటే స్కిల్ని మించి ప్రాధాన్యత ఉంటుందా? పెద్దగా కాలేజీతో సంబంధం లేకుండా, వాళ్ళ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్తో సంబంధం లేకుండా బెస్ట్ స్కిల్స్ వచ్చేటువంటి కాలేజీలో, నవతరం కాలేజీలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇచ్చినటువంటి సౌలభ్యం నేపథ్యంలో అనేక నవతరం కాలేజెస్, నెప్ కాలేజెస్ పుట్టుకొచ్చాయి. దానిలో అనేకమైన అద్భుతమైనవి ఉన్నాయి. బిట్స్ పిలాని కూడా ఒక బిట్స్ పిలాని ఎంట్రన్స్ రాయకుండా 4 years కోర్స్ చేసేటువంటి అవకాశాలు కల్పించింది ఐఐటి మద్రాస్ కల్పించింది. మీరు సరైన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే మీరు బిట్స్ ఆర్ట్స్లో 4 years డిగ్రీ తెచ్చుకున్నటువంటి సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. మీకు యూజీసీ గుర్తింపు ఉంటుంది, అద్భుతమైన స్కిల్స్ నేర్చుకోవచ్చు. హైదరాబాద్లోనే అటువంటి కాలేజ్ ఉంది. అదే కాలేజ్ నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ NIAT. కాబట్టి మిత్రులారా, దాని యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే, దానిలోని నిష్ణాతులు ఐఐటి టాపర్లతో సెమినార్ వినాలంటే క్రింది రిజిస్ట్రేషన్ లింక్ నేను ఇచ్చాను, కామెంట్లో ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఒక 1/2 నిమిషం వివరాలు నమోదు చేసుకోండి. మేనేజ్మెంట్ సీట్ కోసం నానా అర్రులు చేసేటువంటి మిత్రులారా, దయచేసి తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో అయినా డిస్క్రిప్షన్ లింక్లో 1/2 నిమిషం కేటాయించి మీ వివరాలు నమోదు చేసుకొని వినండి. అది చేరమని చెప్పడం లేదు, చేరని చెప్పడం లేదు. అలాంటి అవకాశం నేను స్పష్టంగా అనేకసార్లు వెళ్ళాను, చూశాను. NIAT అద్భుతాలు సాధించబోతుంది. దేశంలోనే ఒక ప్రఖ్యాతమైనటువంటి నవతరం కాలేజీగా రూపుదిద్దుకోబోతుంది. మీరు చెప్పే CBIT, మీరు చెప్పే VNR, మీరు చెప్పే అనేక మధ్యస్థాయి NITల కంటే కూడా బెటర్ ప్లేస్మెంట్స్ ఇవ్వడం ఖాయం. ఈ అవకాశం ఉపయోగించుకోకండి. హైదరాబాద్లో, గచ్చిబౌలిలో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కొన్ని అవకాశాలు మిస్ చేసుకోకండి. పూర్తి వివరాల కోసం రిజిస్ట్రేషన్ లింక్ చూడండి. SBR టాక్స్ అనేక విషయాలపై మీకు గైడ్ చేస్తుంది. SBR టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో అనేక ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కోర్సెస్ ఉన్నాయి, ఎంసెట్, జోసా ఇవన్నీ. కాబట్టి వాటి కోర్సు తీసుకోండి. తీసుకుంటే మీకు అన్ని రకాలుగా జూమ్ మీటింగ్స్ ద్వారా, ఫిజికల్ సెమినార్స్ ద్వారా మీకు అనేక రూపాల్లో మీకు గైడెన్స్ ఇవ్వబడుతుంది. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.